నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ సత్యనారాయణ గారు, ఇప్పుడు స్టాక్ మార్కెట్ అంటే పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి, ట్రేడింగ్ చేయడానికి రెగ్యులర్గా మనం దాంట్లో వెళ్తుంటాం కదా. అయితే చిన్నపిల్లలకు కూడా స్టాక్ మార్కెట్లో ఒక మైనర్ డిమాట్ అకౌంట్ను కూడా ఓపెన్ చేయొచ్చు కూడా ఒక ఆర్టికల్ ఒకటి చదివాను. సో ఏంటి అంటే ఇది అంటే చిన్నపిల్లలకు మైనర్ అకౌంట్ ఓపెన్ చేయడం అనేది ఎంతవరకు ప్రయోజనకారిగా ఉంటుంది అండ్ ఈ డిమాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయొచ్చు అంటారు? అసలు తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టు అంతకుముందుకి ఇప్పటికి అవేర్నెస్ ఎక్కువ వచ్చింది, షేర్ మార్కెట్ మీద అవగాహన వచ్చింది. కాబట్టి ఇప్పుడు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనేది పెద్దవాళ్ళకి అందరికి కొంచెం తెలుసు. కాకపోతే మైనర్ పేరు మీద చేయాలన్నా చేయకూడదా, చేస్తే ఎలా, ప్రయోజనాలు ఏంటివి అనే దాని మీద చాలా వరకు అపోహలు ఉండొచ్చు. కాకపోతే ఈ ఎపిసోడ్ ద్వారా మనం వాళ్ళకి క్లియర్ చేయొచ్చు. ఉదాహరణకి మా చిన్నప్పుడు అంటే ఒక తరం ముందు ఎల్ఐసి పాలసీలు చేసేది పిల్లల పేరుతోటి. ఇప్పుడు తల్లిదండ్రులు సంపాదన పరులు ఉంటారు, తల్లిదండ్రులు కొంచెం ఫైనాన్షియల్గా ఉన్నవాళ్ళు ఈ ఎల్ఐసి వాళ్ళు వాళ్ళని కలిసి మీ పిల్లల పేరు మీద చేయండి పాలసీలు, ఇప్పుడే ఉంది ఆ అబ్బాయి మ్యారేజ్ టైంకు అమ్మాయి కానీ అబ్బాయి ఎల్ఐసీలు పీర్లెస్ అన్నప్పుడు కరెక్ట్ అవే సేమ్ ఎల్ఐసీలని, పీర్లెస్లని, పోస్ట్ ఆఫీస్లని, ఈ సేవింగ్స్కి సంబంధించినవి. లేదు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏమండి మీ అమ్మాయి అబ్బాయి ఇప్పుడు ఉంది కదా, మరి పెండ్లి టైంకి కొంచెం పెద్ద సెట్ చేద్దామండి, ఎల్ఐసి పాలసీలు చేసుకోండి, అప్పటికల్లా పెద్ద అయ్యే టైంకి డబ్బులు చేతికి వస్తాయని అప్పట్లో చెప్పి చేయించేది. మేము కూడా ఎల్ఐసి ఏజెంట్గా ఉన్నప్పుడు ఇదే చెప్పేది, కాన్సెప్ట్ చెప్పేది. అయితే వాళ్ళు ఆ టైంలో అది జరిగేది. ఇప్పుడు ప్రజెంట్ ఎల్ఐసి పాలసీలు అంటే అందరికి ఆల్రెడీ ఎక్కువ శాతం కాంపిటీషన్ ఎక్కువైపోయింది. పాలసీల్లో లైఫ్ పాలసీల కంటే యాక్సిడెంట్ పాలసీలే ఎక్కువ ఆదరణ పొందడం జరిగింది. దాంట్లో చాలా ఉన్నాయి ఎల్ఐసీలు, అది ఇన్సూరెన్స్ వదిలిపెట్టి. ఇప్పుడు మనం షేర్ మార్కెట్లోకి వచ్చేటప్పటికి షేర్ మార్కెట్లో ఏదైతే ఉందో సింపుల్గా మైనర్ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు, ఏం చేయొచ్చు అనే దాని మీద ఏం చేసినా తల్లిదండ్రులు అంటే ఇప్పుడు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు మైనర్లు ఎవరైతే మనం ఓపెన్ చేస్తామో ఏం చేసినా అంటే ఇప్పుడు వాళ్ళ పేరు మీద మనం డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసినా తల్లిదండ్రులకే ఉంటుంది. ఇప్పుడు ఎల్ఐసి పాలసీలు కూడా చేసినా కానీ పిల్లల పేరు మీద పేరుకే పాలసీ, కానీ గార్డియన్ తల్లిదండ్రులే. ఎప్పటి వరకు 18 ఏళ్ళు వచ్చేంత వరకు. ఏమన్నా అనగానే ఎక్కువ శాతం ఏమన్నా అంటారా, ఏముందిరా అబ్బాయి నువ్వు పిల్ల పేరు మీద చేసినా పిల్లగాడి పేరు మీద చేసినా చివరికి నువ్వే కదా గార్డియను, అంటే అవసరమైతే రిడీమ్ చేసుకోవటమో, అవసరమైతే దాన్ని ప్రీమెచ్యూర్ క్లోజ్ చేసుకోవటమో. ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా అంతే, సేమ్ పేరుకి ఒక అభిమానం, అబ్బో మా అబ్బాయి పేరు మీద ఉంటుంది, మా అమ్మాయి పేరు మీద ఉంటుంది అనేదే ఒక లెక్క. అకౌంట్ యాక్సెస్ మొత్తం పేరెంట్స్కే ఉంటుంది. రైట్. అయితే 18 ఇయర్స్ మేజర్ అయిపోయేంత వరకు వీళ్ళ పేరు మీద ఉంటుంది, వీళ్ళ తర్వాత వాళ్ళకి వచ్చేస్తుంది. అయితే మన షేర్ మార్కెట్లో ప్రయోజనాలు ఏమిటి, మన షేర్ మార్కెట్లో ఏంటిదంటే సింపుల్గా ఎప్పుడైతే ఇప్పుడు ఆల్రెడీ బాంబేలో కానీ సెంట్రల్ అంటే ఎక్కువ ఢిల్లీలో కానీ హైలీ ఎడ్యుకేటెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ శాతం మ్యూచువల్ ఫండ్స్ కానీ షేర్స్లోనే ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకోసం అంటే ప్లాటో ఉంటుంది, ఒకటి ఉంటుంది అంతే తప్ప ఎక్కువ తక్కువ ఎకరాలు కొనటాలు, దాన్ని చూసుకోలేకపోవటాలు, ఇవన్నీ కబ్జాలు అవుతాయి. కాబట్టి రియల్ ఎస్టేటు పెద్ద మొత్తంతో అవసరమైనటువంటిది. ఈ షేర్ మార్కెట్కి అంత అవసరం లేదు. కాబట్టి ఎక్కువ శాతం షేర్ మార్కెట్కి అట్రాక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఒకటి. రెండోది అంతకుముందు షేర్ మార్కెట్ మీద ఇన్ఫర్మేషన్ కానీ, దాని గురించి అవగాహన కానీ, దాని గురించి చెప్పేవాడు కానీ, దాని గురించి రిటర్న్స్ ఇంత వస్తాయి అంత వస్తాయి, ఈ కంపెనీ అంత ఉంది అని వీళ్ళు తెలుసుకోలేకపోవటం కానీ, వీటన్నిటికీ ఒక విధమైన ఈ స్కాముల వల్ల కూడా అప్పట్లో ఒక విధమైన అంత లేదు. అంటే ఇప్పుడు 92 హర్షద్ మెహతా స్కామ్ అని, 96లో బూమ్ అని, 2001 కేతన్ పరేఖ్ స్కామ్ అని, 2009 ఇట్లా సచిన్ కంప్యూటర్, ఇట్లా ఎప్పుడెప్పుడు స్కాములు జరుగుతుంటే షేర్ మార్కెట్ మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఉండేది అప్పుడు. అందుకని ఎవరన్నా చేస్తున్నా కానీ వాడిని ఒక విధమైన చిన్న చూపు చూసేది షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళన్నా, షేర్ మార్కెట్ చేస్తున్న వాళ్ళని. అయితే ఇప్పుడు ఏమైంది, అవేర్నెస్ వచ్చింది, ఎడ్యుకేషన్ వచ్చింది, ట్రాన్స్పరెన్సీ వచ్చింది. అప్పటికి ఇప్పుడు ఏదైతే సెబీ రూల్స్ రెగ్యులేషన్స్ కంటిన్యూగా స్ట్రిక్ట్ చేయటం, దాంట్లో ఏవైతే మైనస్ పాయింట్లు ఉన్నాయో అవన్నీ కూడా అవాయిడ్ చేయటం, ప్లస్ పాయింట్లుగా అంటే ఏంది
క్యాష్ ట్రాన్సాక్షన్స్ లేకుండా ఉండటం, ఒకప్పుడు ఫిజికల్ సర్టిఫికెట్లు ఉండేది, డిమెటీరియలైజేషన్ చేయటం, ఇవన్నీ అడ్వాన్స్ చేంజెస్ కావటంతో ఎక్కువ శాతం ఇప్పుడు రావడం జరిగింది. అయితే వరల్డ్లో మొత్తానికి చూస్తే ఫస్ట్ సింగపూర్ ఏది ఎక్కువ శాతం షేర్ మార్కెట్లో ఉన్నవాళ్ళు, ఇక తర్వాత వేరే కంట్రీస్ అంటే ఆస్ట్రేలియా అనుకోండి, యుఎస్ అనుకోండి, చైనా, ఇవన్నీ కూడా ఉన్నాయి. మనమే లీస్ట్లో ఉన్నాం. అంటే లీస్ట్ కాదు, 10వ 12వ ర్యాంకులు ఎక్కడో 8% 7% కంటే ఎక్కువ లేవు. 147 145 కోట్ల మన జనాభాకి మొత్తం కొడితే 12 కోట్లు ఎంతో ఉన్నాయి డిమాట్లు. మళ్ళీ 12 కోట్లలో మల్టిపుల్ అకౌంట్స్ ఉంటాయి, అంటే సుమారు 7-8 కోట్లు ఉన్నాయి. అంటే ఎంత 5-6% కంటే ఎక్కువ లేవు మనం. అయితే ఇప్పుడిప్పుడే అవేర్నెస్ వస్తుంది. అయితే ఈ డిమాట్ అకౌంట్లు పిల్లల పేరు మీద ఎప్పుడు చేయొచ్చు అంటే, ఉదాహరణకి ఎవరైతే షేర్ మార్కెట్లో అంటే ఇప్పుడు రిలయన్స్ లాంటి వాళ్ళు కానీ, పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళ పిల్లలు కానీ, మనవడు కానీ మనవరాలు కానీ డెలివరీ అయింది, పుట్టింది అనగానే పేరు పెట్టగానే ఫస్ట్ పాన్ కార్డ్ అప్లై చేస్తారు వాళ్ళ పేరు మీద. పాన్ కార్డ్ అప్లై చేసి డిమాట్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేస్తారు. వీళ్ళ ఎసెట్స్ ఏవైతే ఉన్నాయో ఎసెట్స్ కాకుండా షేర్స్ని ఇచ్చేస్తారనమాట ఆ అకౌంట్కి. ఇప్పుడు మనం చేసేది కూడా, మనం చెప్పబోయేది కూడా అదే. పిల్లల పేరుతోటి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి మనం ఒక 5,000 10,000 వేద్దాం అనుకున్నాం. లాంగ్ టర్మ్లో మంచి కంపెనీలు ఉన్నాయి అనుకోండి, ఆ పేరు మీద కొనిపెట్టేయటం. కానీ రైట్స్ ఎవరికి? తల్లిదండ్రులకే. ఎవరైతే గార్డియన్ ఉంటారో, పేరెంట్స్ ఉంటారో వాళ్ళకే ఉంటాయి రైట్స్. ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం. అయితే ప్రయోజనాలు ఏంటిది అంటే, ఇప్పుడు రోజు అంటే మనం ఒక డిమాట్ అకౌంట్ అమ్మాయో అబ్బాయి అనుకో ఇంట్లో, అయితే ఏమవుతుంది, బర్త్డేకో, వీళ్ళ మ్యారేజ్ డేకో, లేకపోతే ఏదైనా గృహప్రవేశం ఈవెంట్ ఉన్నప్పుడు, లేకపోతే అమ్మమ్మ నాయనమ్మల బర్త్డేలో, అమ్మమ్మ నాయనమ్మ మ్యారేజ్ డేలో, అమ్మమ్మ నాయనమ్మలు ఏదైనా ఎసెట్ మనవడికో మనవరాలకో ఇద్దామని అనుకునే అన్నీ ఏం చేస్తారు వాళ్ళు, ఆ సంవత్సరంలో మినిమం ఒక ఫ్యామిలీకి 5-6 డేస్ ఉంటాయి. 4 ఉన్నారనుకోండి, 2 పిల్లలు 2 పెద్దోళ్ళు, 4 బర్త్డేలు, ఒక మ్యారేజ్ డే, 5 ఈవెంట్లు, మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్న అత్తమామ, అంటే 8 మంది, వాళ్ళ 4 మ్యారేజ్ డేట్లు, బర్త్ డేట్లు. అంటే ఏమవుతుంది, ఎప్పుడు ఏదో ఒక ఈవెంట్ ఉంటూనే ఉంటుంది ఇంట్లో. అంటే బర్త్డేనో, మ్యారేజ్ డేనో, పిల్లల బర్త్డేనో, అమ్మమ్మ బర్త్డేనో, మ్యారేజ్ డేనో, నాయనమ్మ బర్త్డేనో, ఏదో ఒక ఈవెంట్ ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది, మనవడు మనవరాల పేరుతోటి 5,000 10,000 గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంటుంది. ఈ 5,000 10,000 ఇప్పుడు ఏం చేయాలి, మనము డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి అమ్మమ్మ నాయనమ్మ కానీ, తల్లిదండ్రులు కానీ, వీళ్ళ పిల్లల సేవింగ్స్ కూడా మంత్లీ పాకెట్ మనీ ఇస్తే సేవింగ్స్ కింద కొంత ఎస్ఐపీలు చేస్తున్నారు ఈ మధ్య. ఇవన్నీ కూడా మనం డిమాట్లో చేయించవచ్చు. చేస్తే పిల్లలకి ఏమవుతుంది, ఏజ్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళకు కూడా తెలిసిపోతుంటుంది. ఒకవేళ ఎవరైతే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటారో వాళ్ళ తల్లిదండ్రులు పాన్ కార్డు కావాలి. ఇప్పుడు ఎవరైతే మైనర్ అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. వాళ్ళ పేరు మీద పాన్ కార్డు ఒకటి ఓపెన్ చేయాల్సిందే, వాళ్ళ పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేయాల్సిందే. చేసి తల్లిదండ్రులు వీళ్ళవి పెట్టి మామూలుగా మనము డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మామూలు డిమాట్ అకౌంటే, మా దీంట్లో ఏం లేదు వేరే. కానీ మైనర్ పేరు మీద ఓపెన్ చేసేవాళ్ళు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ పేరు మీద ఒక పాన్ కార్డు తీసుకోవాలి. పాన్ కార్డు ఒకటి తీసుకొని, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకొని, అడ్రస్ ప్రూఫ్లు ఇవేవైతే ఉన్నాయో సేమ్ అనమాట, మన వాళ్ళవి ఉంటాయి. వాళ్ళ పేరు మీద ఆధార్ కార్డు ఉంటుంది, వాళ్ళ అవన్నీ పెడుతూ ఇవి పెడితే అప్పుడు మైనరు, గార్డియను, ఫాదరు, మదర్ అనేది ఉంటుందన్నమాట. సింపుల్ అనమాట, ఏం లేదు. మన డిమాట్ అకౌంట్ ఎలా అయితే ఓపెన్ చేసే ప్రొసీజర్ ఉందో సేమ్. కాకపోతే మైనర్ పేరు మీద మనం ఓపెన్ చేద్దామని మీరు అనుకుంటే, మైనర్ పేరు మీద పాన్ కార్డు ఒకటి అప్లై చేయాలి, మైనర్ పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేయాలి, మైనర్ పేరుతో ఆధార్ కార్డు ఏవైతే ఉన్నాయో అందరికీ ఉంటాయి జనరల్. అది ఇప్పుడు మన ఇంట్లో మైనరా మేజరా ఉండదు ఆధార్కి కార్డుకి. అలానే వీళ్ళ పేరు మీద డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. ఇప్పుడు స్కూల్లో జాయిన్ చేయాలి, ఫస్ట్ అడిగేది ఏంటిది, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కామన్. పుట్టగానే ఫస్ట్ ఏం చేస్తారు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అప్లై చేయాలి. ఎందుకంటే జనన డేటాలోకి రావాలి, హాస్పిటల్ వాళ్ళ ద్వారా ఇస్తారు. అంతే, సింపుల్ అనమాట. ఇవన్నీ తీసుకొని ఇవి ప్లస్ ఎవరైతే ఫాదర్ మదర్, మళ్ళీ నామినీ, మళ్ళీ ఎవరైతే అకౌంట్ ఓపెన్ చేస్తారో ఫాదర్ కానీ మదర్ కానీ వాళ్ళ పేరు మీద గార్డియన్ పేరుతోటి, మళ్ళీ నామినీ ఎవరు ఉంటారు, ఫాదర్ ఉంటే మదర్కి నామినీ. వీళ్ళు 18 years వరకు మనం ఉంటుంది. అయితే వీళ్ళు సేవింగ్స్ మాదిరి ఉంటాయి. ఇక ప్రయోజనాలు ఏంటంటే వీళ్ళకి కూడా తెలుస్తుంటుంది, నా పేరు మీద ఇంత వాల్యూ ఉంది, ఇంత ఉంది అనేది తెలుస్తుంది. ఇది సింపుల్గా డిమాట్ అకౌంట్ పిల్లల పేరు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే, థ్యాంక్ యూ.